జాతీయ బాలికల దినోత్సవాన్ని ఇందిరాగాంధీ గారి యొక్క మొదటి మహిళా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజును 1966 జనవరి 24 నాడు ఈ దేశంలో మొట్టమొదట మహిళా ప్రధానిగా మన ఇందిరాగాంధీ గారు, ఉక్కు మహిళ గారు ప్రమాణ స్వీకారం చేసి పేదరిక నిర్మూలన కోసం, ప్రజా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం వారు కృషి చేయడం జరిగింది. వారి జ్ఞాపకార్థం, వారి స్ఫూర్తి, వారి యొక్క అంకితభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అసమానతలు లేనటువంటి సమాజంలో అభివృద్ధి పదంలో మహిళలు, బాలికలు ముఖ్యంగా మొక్కగా ఉన్నప్పుడే ఎదిగే విధంగా జాతీయ బాలికల దినోత్సవాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008 జనవరి 24వ తేదీ నుంచి బాలికల జాతీయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బాలికలందరికీ కూడా జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈరోజు సమాజంలో అనేక అంతరాలను, అవమానాలను, కడుపులో ఆడబిడ్డగా ఉన్నప్పుడే భ్రూణ హత్యలు ఇలాంటివి కూడా సమాజంలో ఇంకా వేళ్ళూనుకొని ఉంది. కాబట్టి ఒక్కసారి ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కరూ గనుక తిరిగి చూస్తే ఇందిరాగాంధీ గారి లాంటి ఒక బాలిక స్థాయి నుంచి స్వతంత్ర ఉద్యమ పోరాటం, వాళ్ళ నాన్నతో 15 సంవత్సరాలు జైలుకి వెళ్ళడం, ఇవన్నిటి నుంచి ఆమె ఆనాటి నుంచే ఒక ఉక్కు మహిళగా ఎదిగి అవకాశాలుంటే ఆకాశాన్ని కూడా చీల్చుకొని ఎదగగలుగుతామనే విధంగా పరిపాలనలో మహిళలు ఉన్నారు ఇందిరాగాంధీ గారి లాగా. అదేవిధంగా సునీతా విలియమ్స్ లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది అద్భుతంగా రాణించగలిగినారు, ఆకాశం పైకి కూడా వెళ్ళి. కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందుతున్నా కూడా ఆలోచన అభివృద్ధి చెందడం లేదు. మహిళలు అనే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. అందుకనే కుటుంబాలలోనే పెంపకంలో తేడా ఉండకూడదు, ఆడామగ అనే వివక్షత ఉండకూడదు, భ్రూణ హత్యలు అమ్మాయిలు పుడుతున్నారంటే భ్రూణ హత్యలు ఉండకూడదు. కాబట్టి మా ప్రభుత్వము మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉంది, బాలికల అభివృద్ధికి కట్టుబడి ఉంది. వాళ్లకు ఉచిత నిర్బంధ విద్యతో పాటు సమాన అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జనవరి 24ను బాలికల దినోత్సవంగా మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో రేపు 24వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల బాలికల దినోత్సవాన్ని కూడా మేము ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం.